గత ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూసిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వానికి కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయింది. వై నాట్ 175 అంటూ స్లోగన్ పడిన జగన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఏపీ ప్రజలు. ఒకవైపు కూటమి, మరోవైపు షర్మిల తలపోటుగా తయారయ్యారు. ఇది చాలదు అన్నట్లు దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఈ పరిణామాల మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం కాబోతుందని ఒక న్యూస్ పెను సంచలనం రేపుతుంది. ఆ వివరాలను తెలుసుకోబోయే ముందు మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీలో వైసీపీ రాజకీయ దారి ఏమిటో తెలియడం లేదు. దారుణాతి దారుణంగా ఓటమి పాలైంది. అదే సమయంలో పార్టీ మొత్తం డీమోరలైజ్ అయింది. ఏపీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి బలంగా ఉంది. ఒక జాతీయ పార్టీ, రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఏర్పాటైన ఏపీలో ప్రభుత్వం పూర్తి స్ట్రాంగ్ గా ఉంది. ఇక విపక్షంలో చూస్తే మరే పార్టీతోనూ వైసీపీకి దగ్గరతనం లేదు. ఒకటి ఒంటరి అంకెల మిగిలిపోయిన వైసీపీ గురించి ఎన్నెన్నో ఊహాగానాలు ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. వైసీపీకి మీదట సొంతంగా ఎదిగే ఛాన్స్ లేదని, ఆ పార్టీ ఏదో ఒక పార్టీలో విలీనం కావడమే మిగిలిందని కూడా ప్రచారం చేస్తున్న వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒక బాంబు లాంటి వార్తనే పేల్చారు. బీజేపీతో వైసీపీ విలీనాన్ని తాము ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీకి అవసరం కూడా లేదని కుండబద్దలు కొట్టారు. పైగా వైసీపీకి ఏపీలో ఏమీ లేదని తేల్చేశారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కనీసం 5 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని జోసెం సైతం చెప్పారు. అక్కడితో ఆగకుండా వైసీపీ అధినేత జగన్ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నదంతా బెంగళూరు ప్యాలెస్ లో పెట్టారని, అక్కడికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వెళ్లి దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, జగన్ విజయవాడ టు బెంగళూరుకు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా తనిఖీలు చేయాల్సిందేనని రాజు మరో కొత్త డిమాండ్ పెట్టారు. నిజానికి ఇలాంటి డిమాండ్లు టీడీపీ కూడా పెట్టలేదు. రాజుగారే ఇలా అంటున్నారంటే జగన్ మీద ఆయనకు ఏ రేంజ్లో ఆగ్రహం ఉందో అని అంతా అంటున్నారు. అంతేకాదు, బీజేపీతో వైసీపీ విలీనం అన్న కొత్త వార్తను కూడా ఆయనే మీడియాకు అందించారు. అసలు అలా జరుగుతుందా, ఆ ప్రతిపాదన ఏదైనా ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే వైసీపీ ఓట్ బ్యాంకు వేరు, బీజేపీ ఓట్ బ్యాంకు వేరు, రెండు పార్టీల ఫిలాసఫీ కూడా వేరు. అలాంటిది బీజేపీలో వైసీపీ విలీనం అన్న ప్రశ్న ఎలా తలెత్తుతుందని అంటున్న వారు ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని అంటున్న వర్గాలు ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో పాలిటిక్స్ లో ఎవరికి తెలియదు. ఏమో బీజేపీ వైసీపీ విలీనమైన కావచ్చన్న వారు ఉన్నారు. ఏపీ బీజేపీ శాసనసభ పక్ష నేతగా రాజు ఉన్నారు. ఆయనకి ఈ విలీనం గురించి ఏమైనా వార్తలంది ఉండవచ్చని, అందుకే ఆయన మీడియా ముందే కుండబద్దలు కొట్టారని, తన వ్యతిరేకతను సైతం వ్యక్తం చేశారని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ అన్నది ఏపీలో లెక్కలోకి తీసుకోవాల్సిన పార్టీ కాదు అన్నట్టుగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్నారు. మరి ఆయన మాటల వెనుక ఏముందో, ఆయన చెబుతున్నట్లుగా విలీనం వార్తలే నిజమే అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు పుట్టడం ఖాయమని అంటున్నారు.